బ్యాక్ ఫండ్స్, నాబార్డు ఫండ్స్ ఇన్ని రకాలుగా క్లబ్ చేసి ఈ యొక్క ప్రభుత్వం ఆలోచన చేస్తా అంటే ఏది ఆలోచన చేయకుండా ఉండే వాటిని పాడు చేసి పాడు మాటలు మాట్లాడుతూ ఇటువంటి క్యారెక్టర్ ఉండే వ్యక్తి రాజకీయాలకు తగదు. ఈ ప్రభుత్వం చేసేది మంచిది. దీనికి మరింత మీరు మన వాళ్ళందరూ సపోర్ట్గా వాళ్ళ డిమాండ్ లిస్టులు ఇక్కడ చెప్తా పోతే టైం సరిపోదు కాబట్టి అది లిస్టు ప్రాణానికి ఇచ్చి 10,000 కోట్లకు తగ్గట్టుగా సెంట్రల్కి పోతే మేము కూడా బీజేపీలో ఉన్నాం కాబట్టి సాయం చేసి ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండేదానికి ఎంతైనా ఉన్నామనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. కోరికలు కోరకుండా మద్దతు ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు ముందుగా మాట్లాడాల్సింది మౌలిక వసతుల గురించి. అందులో రహదారులు కీలకమైనవి. రోడ్లు బాగుంటేనే వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం, సేవా రంగం, ఆల్ సెక్టర్స్ కూడా చాలా బాగుంటాయని చెప్పి ముందుగా ఊహించి అందుకే మన బడ్జెట్లో ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు చేసినందుకు దూరదృష్టితో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మా కోవూరు కాన్స్టిట్యున్సీలో 2021 వరదల సమయంలో కోవూరు కాలువలో నీటి మట్టం భారీగా పెరిగి కలైకాగులు, పెనుబల్లి మధ్య ఉన్న కల్వర్టు పూర్తిగా కొట్టుకోబోయింది అధ్యక్ష. ఇప్పటికీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కల్వర్ట్ పునర్నిర్మాణానికి తక్షణ నిధులు కేటాయించాలని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ఏళ్ల నాటి ఈ దామరమడుగు, పాటూరు మధ్య ఉన్న కల్వర్టు శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో కూడా తెలియదు అన్న భయంతో ప్రజలు భయపడుతున్నారు అధ్యక్ష. వాళ్ళకి ఇది కూడా కొంచెం తొందరగా మంజూరు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఒక్క రోడ్డు కూడా పట్టించుకోకుండా ఉన్న రోడ్లు కూడా ఇసుక, గ్రావెల్ మా కాన్స్టిట్యున్సీలో విపరీతంగా తీసేసి ఒక్కొక్కటి 60 అడుగుల గుంతలు కూడా పెట్టేసిన ఇవి ఉన్నాయి అధ్యక్ష. కానీ కనీసం ఎక్కడన్నా గ్రావెల్ రోడ్డుకు అవసరమైతే ఆ గ్రావెల్ రోడ్లు కూడా వేయలేదు అధ్యక్ష. ఈరోజు మనం వచ్చిన తర్వాత పొలాలకి లింక్ రోడ్లు కానీ ఏవైనా కానీ ఈరోజు మనం చేయాల్సి వస్తుంది అధ్యక్ష. గ్రావెల్ అయితే ఎత్తుకోబోయారు, రోడ్లు అయితే చెడగొట్టారు, కానీ ఏ రకంగా కూడా ఒక్కదానికి కూడా ఒక ట్రక్కు గ్రావెల్ కూడా తోలిన పాపాన్ని పోలేదు అధ్యక్ష. అలాగే బుచ్చి జొన్నవాడ రహదారి అధ్యక్ష. జొన్నవాడకు రోజు వేలాది మంది భక్తులు వెళ్తున్నారు అధ్యక్ష. రహదారి విశాలంగా ఉన్నప్పటికీ కూడా మధ్యలో ఉన్న 2 కల్వర్టులు చాలా ఇరుగ్గా ఉంటాయి అధ్యక్ష. వీటి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ఈ కల్వర్టును విస్తరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే స్టౌబడీ కాలనీ, సదరన్ ఛానల్పై పాత కల్వర్ట్లు బ్రిటిష్ కాలంలో నిర్మించి ఈ కల్వర్ట్ ప్రస్తుతం ఒక వాహనం మాత్రమే వెళ్ళగలుగుతుంది అధ్యక్ష. ట్రాఫిక్ రద్దీ పెరిగిన నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అలాగే ఇంకా ఇలాంటి కల్వర్ట్లు కోవూరు ఊటుకూరు రోడ్డు, బుచ్చి జొన్నవాడ రోడ్డు, ఎన్బీబీ రోడ్డు నుంచి కోవూరు దగ్గర ఇవన్నీ కూడా మాకు చాలా అవసరమైన కల్వర్ట్లు అధ్యక్ష. అలాగే గ్రామాల పరిధిలో ఆర్ఎంబీ శాఖ మంజూరు చేసిన సీసీ రోడ్లు సరైన డ్రైనేజ్ లేకపోవడంతో రోడ్లు తరచూ దెబ్బతింటున్నాయి అధ్యక్ష. సీసీ రోడ్లతో పాటు డ్రైనేజ్ కాలువలు కూడా మంజూరు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. జ్యోతి నెహ్రూ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆయన ఇంటరప్ట్ చేస్తే కోపడతారు, అయ్యాక సూచన చేద్దరు. ఏంటి అధ్యక్ష? మీరు మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్ చేస్తే వారు కోపం వస్తుంది, వారు మాట్లాడాక మీరు సూచన చేయొచ్చు అంట. పర్వాలేదు సార్, చెప్పమనండి. పర్వాలేదు, మేము అంత రిస్క్ మాట్లాడకపోయినా మీరు ఎప్పుడు మాట్లాడమంటే పర్వాలేదు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇక్కడ నాది ఉండేది కోపం కాదు అధ్యక్ష, ఆవేదన. మనకి ఈ ఆర్ఎండ్బి రోడ్లు అన్నాయి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి రోడ్లు. ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగాలనుకున్నా, వ్యవసాయ రాష్ట్రం అయినటువంటి రాష్ట్రంలో వ్యవసాయ దినుసుల్ని మనం ఎక్కువగా కాయగూరలు ఇవన్నీ కూడా పండించేటటువంటి పరిస్థితి ఉంటుంది. పచ్చి దినుసులు వాటన్నిటినీ కూడా మార్కెట్కి తీసుకుపోవాలనుకున్నప్పుడు ఆర్ఎండ్బి రోడ్లు ఎంత పటిష్టంగా ఉంటే అంత ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈరోజే కాదు, తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పాలన చేసిన ప్రతి 5 సంవత్సరాల్లోనే కూడా ఈ ఆర్ఎండ్బి రోడ్లకు కానీ రహదారి సౌకర్యాలకు కానీ చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన నుంచి చతుర్భుజి ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఇది ఒక రాష్ట్రమే కాకుండా దేశానికే
ఈ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన దాన్ని వాజ్పేయి గారు అమలు చేసినటువంటి కారణంగా ఇవాళ మనం మరి ఎక్కడికైనా సరే అనుకున్న టైంలో చేరగలుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అదే రకంగా గత ప్రభుత్వంలో ఈ ఆర్ఎన్బి రోడ్లే కాకుండా గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి రోడ్లు కూడా అన్నీ గుంతలమయమైపోయి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ప్రయాణం అనుకున్న టైంకి చేయలేనటువంటి పరిస్థితుల్లో తిరిగి వస్తామో రానో అనేటటువంటి అనుమానంతో ప్రయాణం చేసేటటువంటి పరిస్థితులు గత ప్రభుత్వ పాలకుల యొక్క విధానాల వల్ల ఏర్పడ్డటువంటి పరిస్థితులు అధ్యక్ష. ఏ రోడ్డు చూసినా కూడా అస్తవ్యస్తమే. ఇటువంటి పరిస్థితుల్లో మనం వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో ఇంకా పూర్తి కాకపోయినా 2 సంవత్సరాలు ప్రతి రోడ్డుని కూడా ఇవాళ గుంతలు లేనటువంటి రోడ్లుగా ధైర్యంగా ప్రయాణం చేయగలిగేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి మనం రహదారి సౌకర్యాలను అందించినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈరోజు కేటాయించినటువంటి నిధులను కానీ మనం చూసుకున్నట్టయితే రమారమి 10,000 కోట్లు, ఏమాత్రమో తక్కువ కానీ 9,977 కోట్లు నిధులు కేటాయించడం అన్నది మాత్రం ఈ క్లిష్ట పరిస్థితుల్లో చాలా గొప్పగానే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అయితే ఇది సరిపోతుందా అన్నదాన్ని కానీ మనం ఒక్కసారి ఆలోచన చేసుకున్నట్టయితే ఇవాళ ఉన్నటువంటి అవసరానికి అనుగుణంగా మనం ఈ నిధులతోటే ఉన్నటువంటి అవసరాలు తీర్చుకునేటటువంటి పరిస్థితి మాత్రం కనిపించినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. పనులు గత ప్రభుత్వంలో చేయకపోయినా సరే బిల్లులు మాత్రం మన నెత్తి మీద తాటికాయంత బిల్లులు బరువులు పెట్టేసి వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ నేను చేసే సూచన ఏంటంటే వీలున్నట్టయితే నామ్స్ ఏమైనా ఎప్లిబుల్ అయితే ఇక్కడ ఎన్ఆర్జీసీ వర్క్ కాంపోనెంట్ నిధులు ఉంటున్నాయి అధ్యక్ష. మన గ్రామీణ రోడ్లను మనం ఇవాళ బలపరుచుకోవడానికి పటిష్టం చేసుకోవడానికి ఆ నిధులు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. గ్రామీణంలో అసెట్ క్రియేషన్ కూడా ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని అవసరం మేరకు కోట్ల కొద్ది రూపాయలు అయ్యేటటువంటి దానికి కాకపోయినా చిన్న చిన్న ఆర్ఎన్బి వర్కులకైనా సరే ఆ నిధులు మనం కేటాయించుకోవడానికి వీలుండేటటువంటి అవకాశం